IPL 2025 భాగంగా సిఎస్కే వర్సెస్ డీసీ జట్ల మధ్య ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం 3:30 అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మెయిన్లీ ఇంట్రెస్టింగ్గా ఎందుకు ఉండబోతుందంటే ఇది చపాక్ స్టేడియం మీద ఆడుతున్నారు కాబట్టి చెన్నై టీం ఈ మ్యాచ్లో అయినా కంబ్యాక్ చేసి ఢిల్లీ టీంని ఓడిస్తారా లేదో చూడాలి. సో మెయిన్లీ ఈ మ్యాచ్లో చెన్నై టీం గెలవడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు గెలిస్తే కానీ వాళ్ళకి ఉన్న కెపాసిటీ మనకు తెలియదు. సో ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్గా 30 మ్యాచ్లు జరిగితే చెన్నై టీం 19 సార్లు గెలిస్తే ఢిల్లీ టీం కేవలం 11 సార్లు గెలిచింది. సో క్లియర్గా చెన్నైకి అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు డీసీ పైన. సో ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే సో యాజ్ యూజువల్గా ఇదైతే చపాక్ వికెట్ కాబట్టి సో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు. సో మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. సో అంతగా స్పిన్నర్స్కి అయితే అనుకూలించే అవకాశం ఉండదు. సో లో స్కోరింగ్ వికెట్ కూడా అని చెప్పలేం. సో అరౌండ్ 170-180 అయితే స్కోర్ అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెయిన్లీ ఇది రెడ్ సాయిల్ వికెట్ అయితే డెఫినెట్గా 200+ కూడా మనం అయితే చూడొచ్చు. సో లాస్ట్ ఇయర్స్ కూడా చూసాం ఈ గ్రౌండ్ కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోయింది. సో డ్యూ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి సో మెయిన్లీ ఈ మ్యాచ్లో డ్యూ వస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక్కోసారి డ్యూ వస్తుంది, ఒక్కోసారి డ్యూ రాకుండా పోతుంది. కాబట్టి డెఫినెట్గా టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ అనేది చేసుకోవచ్చు. సో చేసింగ్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే సో టోటల్గా 87 మ్యాచ్లు జరిగితే సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో 50 సార్లు గెలిచాయి, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలో 37 సార్లు గెలిచాయి. సో హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 246 ఉంది. చూడొచ్చు గ్రౌండ్ స్టాట్స్ మీరు ఇక్కడ. ఇక చెన్నై టీం విషయానికి వస్తే వాళ్ళైతే ప్రీవియస్గా ఆడిన మ్యాచ్లన్నీ ఓడిపోయి వస్తారు. సో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు చెప్తే మిగతా ఏ మ్యాచ్ గెలవలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ అలాగే బౌలర్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ దగ్గర బౌలర్స్ అంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. సో బ్యాటింగ్ లైనప్ లో కూడా ఒక రుతురాజ్ గైక్వాడ్ అలాగే రచిన్ రవీంద్ర. సో రుతురాజ్ గైక్వాడ్ మెయిన్లీ చెప్పాలంటే అతనే గత 3 మ్యాచ్లుగా అతనే బాగా ఆడుతున్నాడు. సో రచిన్ రవీంద్ర కూడా యావరేజ్ పర్ఫార్మ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చెప్తే మనం అయితే ఎవరి దగ్గర నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంతలా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. సో మెయిన్లీ బౌలింగ్ అటాక్ లో కూడా ఒక నూర్ అహ్మద్ తప్పితే ఎవరు కానీ వాళ్ళ దగ్గర అంత మంచి బౌలింగ్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు నూర్ అహ్మద్కి. సో అశ్విన్ అలాగే జడేజా కూడా వాళ్ళైతే కంబ్యాక్ చేసి సో చపాక్ స్టేడియంలో వాళ్ళు కంబ్యాక్ చేసి వాళ్ళ రేంజ్ బౌలింగ్ అయితే వాళ్ళైతే డెలివర్ చేయాలి. సో ఒక్క నూర్ అహ్మద్ వల్లే అదంతా అవ్వాలంటే డెఫినెట్గా జరగని పని. సో డీసీ బ్యాట్స్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా చెన్నై బౌలర్స్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తే తప్పితే మనం అయితే చూడలేం. సో ఈ మ్యాచ్లో నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9 అనేది చెప్పుకునే ధోని సో డెఫినెట్గా నెంబర్ 7లో వస్తేనే మనకైతే కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో అతనైతే వచ్చి రన్స్ అయితే ఫినిషింగ్ ఆర్డర్ ఇవ్వగలడు. సో అతనైతే మంచిగా వచ్చి మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వగలడు. మిగతా ఎవరు ఇవ్వలేకపోతున్నా అంత మంచి ఫినిషింగ్. సో డెఫినెట్గా చెన్నై టీంకి అయితే ఇదైతే ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాల్సిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ కంబ్యాక్ కోసం ప్రతి టీం వెయిట్ చేస్తుంది. సో వీళ్ళు మ్యాచ్ గెలవడం మొదలు పెట్టారంటే ప్రతి టీం ఖచ్చితంగా భయపడుతుంది కాబట్టి సో ఐపీఎల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి డెఫినెట్గా వీళ్ళైతే ఈ మ్యాచ్ అయితే డెఫినెట్గా గెలిచాలి. చూడాలి వీళ్ళు ఎలా ఆడతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే సో ముందుగా ఓపెనర్స్గా డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ వచ్చే అవకాశం ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి వాళ్ళు ఎలా ఆడతారో. ఇక నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో రచిన్ రవీంద్ర, నెంబర్ 5 విజయ్ శంకర్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 8 MS ధోని, నెంబర్ 9 నూర్ అహ్మద్, నెంబర్ 10 పతిరానా. ఇక సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ వెళ్తే వాళ్ళైతే రన్ స్కోర్ చేసే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్ SRH పైన అయితే ఘన విజయం సాధించడం జరిగింది. సో ఆ మ్యాచ్ లో వాళ్ళ బౌలింగ్ అటాక్ అలాగే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి సో పసికోనలు చేసేస్తారని చెప్పుకోవచ్చు SRH బ్యాటర్స్ ని అలాగే బౌలర్స్ ని. సో మెయిన్లీ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్ అయితే డెఫినెట్ గా ఒక డేంజర్ మోడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో బోత్ పేసర్స్ అలాగే స్పిన్నర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో కూడా ఉన్నారు. సో డెఫినెట్ గా ఢిల్లీ టీం అయితే చాలా మంచి ఫామ్ లో ఉంది కాబట్టి సో మ్యాచ్లో వాళ్ళైతే ఫేవరెట్స్గా వీళ్ళే బరిదవుతున్నారనే దాంట్లో సందేహం లేదు. ఇక మెయిన్లీ మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడో మనందరికి తెలుసు. సో డెఫినెట్గా మిచెల్ స్టార్క్ అలాంటి ముఖేష్ కుమార్ లాంటి బౌలర్స్ వాళ్ళకి డెత్ బౌలింగ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. మిచెల్ స్టార్క్ అయితే ది బెస్ట్ మోడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అతను కేవలం 3 మ్యాచ్లు ఆడే సో పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో టాప్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి బౌలింగ్ లైనప్ అయితే తన ఉందో ఢిల్లీ టీం దగ్గర, అలాగే అతను ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడు. సో అక్షర్ పటేల్ కూడా సో బ్యాటింగ్లో అలాగే బౌలింగ్లో కొన్ని వికెట్లు తీయాలి. సో అదైతే చాలా అవసరం ఉంది. సో కెప్టెన్గా సో తన పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా ఇవ్వాలని మనం అయితే కోరుకుందాం. ఇక డెఫినెట్గా ఢిల్లీ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ప్రీవియస్ మ్యాచెస్లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. సో అలాగే వాళ్ళు రెండో మ్యాచ్లో కూడా గెలిచి ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ చాలా క్రూషియల్ రోల్ అయితే ఈ మ్యాచ్లో కూడా ప్లే చేస్తుంది. సో ఎందుకంటే ఇదైతే చపాక్ వికెట్గా ఆడుతున్నారు కాబట్టి సో డెఫినెట్గా చెన్నైకి అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాచ్ గెలిచే అవకాశం, అలాగే క్రౌడ్ సపోర్ట్ కూడా. సో ఢిల్లీ టీం దానికి
అధిగమించి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్పితే వాళ్ళైతే గెలిచే అవకాశం లేదు. సో చెన్నై టీం కంబ్యాక్ ఇవ్వాలనుకుంటుంది కాబట్టి సో డీసీ టీం కూడా వాళ్ళ సాయి శక్తిలో ప్రయత్నిస్తే తప్పితే వాళ్ళైతే గెలిచే అవకాశం ఉండదు. సో ఈ మ్యాచ్లో మెయిన్లీ కుల్దీప్ యాదవ్ అలాగే అక్షర్ పటేల్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారని చెప్పుకోవచ్చు బౌలింగ్ లైనప్లో. అలాగే బ్యాటింగ్ లైనప్లో కూడా సో ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఎలా ఆడతాడో చూడాలి. సో అతని ఇన్నింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో అతను ఎలా ఆడతాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో తన బ్యాటింగ్ చూసి మనకైతే చాలా కాలం అయిపోతుంది కాబట్టి T20 క్రికెట్లో సో తన బ్యాటింగ్ చూడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అలాగే సో ఫినిషింగ్ రౌండ్లో సో ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఫామ్లోకి రావాలి. ఇక వాళ్ళకి ఎటు తిరిగి అందరూ ఫామ్లో ఉన్నప్పటికీ వాళ్ళ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి అయితే ఇంతవరకు తన రేంజ్ బ్యాటింగ్ అయితే డెలివర్ చేయలేదు. సో అతను కూడా ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో పవర్ ప్లేలో ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో పవర్ ప్లే చూస్తే మనం అయితే చెప్పుకోవచ్చు సో స్కోర్ ఎంత వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎనీవే ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా JFM, ఇక ఫాఫ్ డూ ప్లేసెస్, ఇక నెంబర్ 3లో అభిషేక్ పటేల్, నెంబర్ 4లో అక్షర్ పటేల్, నెంబర్ 5 కేఎల్ రాహుల్, నెంబర్ 6 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్. సో డెఫినెట్గా డీసీ టీం అయితే చెన్నై టీం పైన చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే మంచి పర్ఫార్మెన్స్ కూడా డెలివర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే డెఫినెట్గా ఈ మ్యాచ్లోకి ఢిల్లీ క్యాపిటల్సే వాళ్ళైతే గెలిచే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. సో ఆఫ్టర్ టాస్ నేను అరౌండ్ 7:10కి అయితే నేనైతే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాను ఏ టీం గెలుస్తుందని. సో మీరైతే అక్కడ చూడొచ్చు. సో అక్కడ చూడాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్రికెట్ పైన ప్రతి వీడియో అయితే మనం చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ క్రికెట్ అప్డేట్స్ అయితే నేను డైలీ ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ బిలీవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో బెట్టింగ్స్కి జోలికి వాటికి వెళ్ళకండి. సో బెట్టింగ్స్ వల్ల మనకేం వచ్చేది ఉండదు. సో మనం ప్రతి వీడియోలో చెప్తున్నట్టే బెట్టింగ్స్కి అయితే వెళ్ళకండి. సో దానివల్ల వచ్చేది ఏముండదు. సో ఇప్పటికే మీ అందరికి అర్థమైపోతుంది. సో అన్బిలీవబుల్ మ్యాచెస్తో ఏ టీం గెలుస్తుందో చెప్పడం చాలా కష్టమైపోతుంది కాబట్టి సో బెట్టింగ్స్ వేయకండి. సో వాటికి దూరంగా ఉండండి. మ్యాచ్ లాగా